కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్లో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక ఘట్టాన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. రాజ్యాంగ ఫలితాలు అయిన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించిన ఘనత ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దక్కుతుందని, బడుగు బలహీన వర్గాల ప్రజలు నేడు తల ఎత్తుకొని బతికేలా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కు భారత జాతి రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ అధ్యక్షుడు సుందరరామిరెడ్డి, మాజీ కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో మన దేశం అభివృద్ధి అనేది కంటిన్యూస్గా జరగాల. ఎందుకంటే దాంట్లో ఎప్పటికప్పుడు దాన్ని మన సామాజిక, రాజకీయ, ఆర్థిక అవసరాలకు మార్పు చెందుతూ మార్చుకునే వెసులుబాటును ప్రతి ఒక్కరికి ఏదానికైనా ఒక సమస్యకు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా ప్రతి ఒక్కరికి హక్కును కల్పిస్తూ ఆ విధంగా రచించిన మనందరి మేలు కోసం రచించి మన కానుక వదిలిపెట్టారు. అయితే అంతటి మహనీయునికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గత ప్రభుత్వం మన ఎక్స్ సీఎం డాక్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఆయనకు అత్యంత గౌరవం లభించడం జరిగింది. విజయవాడ నడిపొట్టున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక విగ్రహం నిర్మించడమే కాకుండా, ప్రపంచంలోనే ఎత్తైన ఒక కాంస్య విగ్రహాన్ని నిర్మించడమే కాకుండా, ఒక సామాజిక న్యాయానికి ప్రతిబింబంగా ఆయన పాలన జరగడం కూడా మనమంతా కూడా చూసాం. లాస్ట్ టైంలో జరిగింది. అయితే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. మేమందరం కూడా వైసీపీ పార్టీ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో కూడా మేమందరం కూడా చెప్పడం ఏంటంటే, కొత్త ప్రభుత్వం వచ్చింది, అలివి కానని హామీలు ఇచ్చారు ప్రజలకు. ఒకటి హామీలు ఇవ్వడమే కాకుండా విపరీతంగా వైఎస్